పోలేదు సాయంత్రం దాకా. నాకు జ్వరం వచ్చిందని అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నా. ఒక్కరోజు ఇంటి పక్కన ఫోన్ చేసి మీ తమ్ముడు బయట లైట్ వేయమని అమ్మాయి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, డోర్ కొట్టినా తీస్తలేడు అంటే నేను నా వస్తాను నేను ఇంటికి పోయేసరికి డోర్లు తీస్తలేడు. ఫోను రింగ్ అవుతుంది, నేను ఇంటికి పోయేదాకా కూడా రింగ్ అవుతుంది. ఫోను రింగ్ అయింది స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వచ్చే వరకు వేరే అన్న వచ్చిండు. వచ్చి డోర్ వస్తలేదన్న అంటే 4 సార్లు గట్టిగా నెట్టే వరకు డోర్ తీసే వరకు వాడు అట్లా ఏలాడి వాడి కనబడతాడు నాకు. ఆయన డోర్ తీసిండు, ఇట్లా చూడంగానే బయట కురికిండు, గేట్ అవతలి కురికిండు. నేను వాడు అట్లా కనబడంగానే వాని దగ్గరికి పోయి గట్టిగా పట్టుకున్నా. అది ఇప్పుదామంటే చెప్తే అది రాలేదు నాకు. అప్పటికే వాడు చచ్చిపోయి ఉన్నాడు. నేను వాటి చూసే వరకు ఫ్రిడ్జ్ మీద సెల్లు వాటర్ మగ్గు ఉంటుంది, ఆ మగ్గుకి ఇట్లా పెట్టి ఉన్నది, సెల్లు ఆనిచ్చి ఉన్నది. ఇక వాడు ఏం చెప్పిండో నాకు తెలియదు. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అప్పటికే నేను ఇంట్లో పోయే వరకు, నేను ఇంట్లో పోయేదాకా ఆన్లైన్ ఉన్నది, నేను ఇంట్లో పోయే వరకు స్విచ్ ఆఫ్ అయింది. అది పోలీసు వాళ్ళు వచ్చి ఆ ఫోన్ తీసుకున్నారు. ఏమున్నదో ఇంట్లో చూడుండని నేనే ఇచ్చిన ఫోను. స్విచ్ ఆఫ్ అయింది కదా ఫోన్. నా తమ్ముడు ఏమన్నా చెప్పిండు కావచ్చు అనుకున్నా నేను. అది ఆన్ కాలేదు. ఇక వాళ్ళకే ఇచ్చేసిన, ఏమన్నా చెప్పిండు కావచ్చు నా తమ్ముడు చూడుండని. ఇచ్చే వరకు వాళ్ళు పట్టుకొని పోయింది ఫోన్. For more videos like this, subscribe Big TV channel.